ఒకరు పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు సపోర్టివ్గా ఉంటారు. సో ఇద్దరు పాలిటిక్స్లో ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? వద్దు, పిల్లల్ని చూసుకుంటే హ్యాపీగా ఉంటే అదే చాలు, నాకు అంతకుమించి ఏమీ వద్దన్నారు. పాలిటిక్స్కి రామన్న మాట మీదే నన్ను తీసుకొని రావడం జరిగింది. ఫస్ట్ టైం కార్పొరేటర్ అయినప్పుడు మా పాప 3rd క్లాస్, బాబు వచ్చేసి 1st or 2nd క్లాస్ అలా ఉన్నారు. అప్పటి నుంచి కూడా చిన్న పిల్లలు. సో కమింగ్ టు ఫ్యామిలీ, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్. సో ఇప్పుడు మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరికి కోపం వస్తుంది? గొడవ పడినప్పుడు ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది? ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? ఇంట్లో సారీ అని చెప్పాం కానీ నేచురల్ నాకే కోపం వస్తుంటుంది. అవునా? సార్కి ఎక్కువగా అంటే కోపం అంటే ఎప్పుడైనా ఆయనకున్న స్ట్రెస్ ప్రెషర్ వల్ల. పిల్లలు మిమ్మల్ని మిస్ అవుతారా సార్? మిమ్మల్ని కానీ మీరు బయటకు వచ్చినప్పుడు తొందర రండి బయటకు వెళ్దాం ఇలా అంటుంటారు కదా ఎవ్రీ ఫ్యామిలీలో. అంటే మనకి పొజిషన్స్తో సంబంధం లేదు పిల్లలకి. కంటే మామూలు ఎక్కువ అటాచ్మెంట్. ప్రెజర్ పెడుతుంటారు నన్ను, ఇప్పుడు కూడా ఏ రోజు కూడా రమ్మని చెప్పారు. ఓకే ఓకే. ఆమె మాత్రం బాగా ప్రెజర్ పెడుతుంటారు, మమ్మీ తొందర రండి ఇంట్లో వాళ్ళు లేరు బోర్ కొడుతుందని చెప్పేసి ఆమె మాత్రం బాగా ప్రెజర్ పెడుతుంటారు, ఫోన్లు చేస్తుంటారు. ఎవ్రీ ఉమెన్ ఫేస్ చేసేది కదా మేడం ఈ స్ట్రెస్ అనేది, మన వర్క్ లైఫ్. చాలా మిస్ అయ్యాను. బట్ మిస్ అయిన సందర్భం అయితే ఒక్కటైతే ఎప్పుడు గుర్తుండిపోతుంది. అండ్ ఈవెన్ నా పిల్లలు కూడా నేను ఆ విషయంలో నేను సారీ చెప్పదలుచుకుంటున్నాను. అలా ఒకరోజు మా పాప 10th క్లాస్ లాస్ట్ రిపబ్లిక్ డే, లాస్ట్ ఇండిపెండెన్స్ డే, మమ్మీ నా 10th క్లాస్లో కనీసం ఈసారైనా అనేసి అడిగారు. పాపకు అందులో గోల్డ్ మెడల్ వచ్చింది. తను ఏం చేసిందంటే August 15th ప్రోగ్రామ్ రోజు మెడల్ తీసుకోలేదు. నేను తీసుకుంటే మా మమ్మీ ద్వారా తీసుకుంటాను. అండ్ ఈవెన్ షీ వాజ్ పోస్ట్పోన్. తను పోస్ట్పోన్ చేసింది. నాకు August 15th రోజు మా మదర్ రాలేదు, నేను తీసుకోను అనేసి. తర్వాత నార్మల్ డేకి వెళ్ళి అప్పుడు నేను ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి పర్టికులర్ మీటే ఆ మెడల్ అప్పుడు అది తీసుకోవడం.